100 శివరాత్రులు కలిస్తే ఎంతటి యోగమో ఈ ఒక్క రోజు అంత మహిమ కలిగినటువంటి రోజు అంట. దాదాపుగా 225 సంవత్సరాలలో కేవలం 9 సార్లే వచ్చినటువంటి ఈ అలభ్య పుణ్యతిథి మహిమాన్వితమైనటువంటిది అదే ఆరుద్ర నక్షత్రంలో సోమవారం వచ్చింది. ఈ రోజు చాలా మంచి రోజు అంట. అందుకే చాలా మంది అయితే టెంపుల్ కి అయితే వచ్చిర్రు. మేము కూడా వెళ్ళినాం అన్నట్టు ఈ రోజే. ఇటువంటి రోజు శివుడు సదా ప్రసన్నుడై ఉంటాడు అంట. చాలా మంచి రోజు. ఇలాంటి ప్రత్యేకమైన రోజు శివుడికి ఇష్టమైన రోజు మళ్ళీ ఇప్పట్లో లేదంట. 2050లో ఉంది అంట. అది తప్పితే మళ్ళీ 2070లో ఉంది అంట. ఇలాంటి రోజు శివుడికి ఇష్టమైన రోజు మనం టెంపుల్ కి వెళ్తే మనకు కూడా మంచిదే కదా అని మేమైతే వచ్చేసినాం టెంపుల్. నందీశ్వరుడి చెవులో చెప్తే అవైతే కోరికలు నెరవేరుతాయంట కదా. అందుకనే నేనైతే నందీశ్వరుడి చెవులో చెప్పిన తర్వాత మా తమ్ముడైతే చెప్పిండు. అసలు ఈ రోజు ఎవరైనా వస్తారో రారో అని అనుకున్నాం, కానీ చాలా మంది వచ్చిరబ్బా టెంపుల్ కి అయితే. మస్తు మంది ఉన్నారు. అసలు ఇంత మంది వస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫస్ట్ మేము వెళ్ళిన టైం కరెక్ట్ టైం కి వెళ్ళినట్టున్నాం. అప్పుడే హారతి అయితే ఇస్తున్నారు దేవుడికి. ఒక హారతి వెనక ఇంకొక హారతి ఎంబటెంబటే ఇస్తూనే ఉన్నారు. ఒక 5-6 హారతులు అయితే ఇచ్చిర్రు. శివుడి ఆజ్ఞ లేని చీమైనా గుట్టదంటారు కదా. శివుడి ఆజ్ఞ మన మీద ఉంటేనే కదా మనం ఇలా ఉంటున్నాము. ఫైనల్ గా పెద్ద హారతి అయితే బయటికి తీసుకొచ్చిర్రు. చూడండి ఎంత బాగుందో కదా. హారతిని అయితే అందరికి ఇచ్చిర్రు. మేమందరం హారతి తీసుకున్న తర్వాత అయ్యగారు అయితే ఈ రోజు ఏంటి అని అయితే చెప్తున్నారు. వినండి మీరు కూడా. ఈ రోజు మనం చక్కగా స్వామికి నమస్కారం చేసుకున్న ఒక మామూలుగా దండం పెట్టినా సరే ఎన్నో సోమవారాలు, ఎన్నో శివరాత్రులు, ఎన్నో రోజుల ఫలితం అనేది వస్తుంది. చక్కగా అందరూ స్వామికి నమస్కారం చేసుకుని ఒక 3 ప్రదక్షిణలు చేసుకోండి. కొద్దిగా దూరంగా తిరగండి. మనకు చాలా ప్లేస్ ఇది. టెంపుల్ కి మా తమ్ముడు నేనే ఇద్దరమే వచ్చినాం అన్నట్టు. గర్భగుడిలో వీడియో తీయనిస్తారో తీయరానో అనుకున్నా గానీ తీయనిచ్చిర్రు వీడియో. దేవుడైతే చాలా బాగున్నాడు. దేవుడా నువ్వు చల్లగా ఉండి మమ్మల్ని అందరినీ చల్లగా చూడు, వర్షాలు పడాలి, వర్షాలు అసలే పడట్లేవు అని చెప్పి అయితే మొక్కుకున్నాను. ఇంకా కోరికలు చెప్తే నెరవేరవంటారు కదా. ఇంకా నేనైతే ఏం చెప్పాను మీకు. కోరికలు నెరవేరకపోతే మళ్ళీ నేను అప్సెట్ అవుతా కదా. అసలు నిన్ననేమో వెళ్దాం అని అనుకున్నాను. మళ్ళీ మార్నింగ్ వెళ్ళకపోతే ఏం కాదులే, ఏమవుతుంది, ఇప్పుడైనా వెళ్ళామా అనిపించింది. కానీ మళ్ళీ మా తమ్ముడు కాల్ చేసి వెళ్దాం రాక్క, బైక్ పూజ చేపియాలి కదా అని చెప్తే అయితే వచ్చిన. దేవుడే పిలిపించుకుంటాడు కదా. ఏదైనా కూడా ఎంత దగ్గర గుడి ఉన్నా కూడా దేవుడి అనుమతి ఉంటేనే వెళ్తాం మనమైతే. మనం అనుకుంటే ఏది జరగదు. శివుడాజ్ఞ లేని చీమ కూడా కుట్టదంటారు కదా. ఇది నిజమే. గుడి చుట్టూ 3 ప్రదక్షిణాలు చేసి గర్భగుడిలోనైతే దేవుడికి మొక్కుకున్న తర్వాత బయటికి వచ్చిన తర్వాత బయట ఉన్న దేవుళ్ళని మొక్కుకున్నాక పక్కనైతే ప్రసాదం అయితే పెడుతున్నారు. పులిహోర ఎంతమందికి ఇష్టం గుడి. నాకైతే గుడి దగ్గర పెట్టే ప్రసాదం అయితే చాలా ఇష్టం. మంచి టేస్టీగా ఉంటుంది. దేవుడి ప్రసాదం ఇంకెవరికి ఇష్టం ఉండదు చెప్పండి. నేనైతే పులిహోర పట్టుకున్న తర్వాత మా తమ్ముడైతే పట్టించుకుంటున్నాడు. సరే గానీ ఈ రోజు ఎంతమంది టెంపుల్ కి వెళ్లారో కమెంట్ లో చెప్పండి. అడగడమే మర్చిపోయాను నేను. సారీ ఫ్రెండ్స్, ఎప్పటికి నా గురించే చెప్తున్నాను కదా. అందుకే అప్పుడప్పుడు మీ గురించి కూడా అడుగుతున్నాను. ఈ ప్రసాదం తీసుకొచ్చుకొని గుళ్ళోనే కూర్చొని తిన్నాకనైతే కాసేపు 5 మినిట్స్ అందులోనే కూర్చున్నాము. మళ్ళీ బయటకు వచ్చి చూస్తే వెనకాల రాగి చెట్టు చుట్టూ అయితే దీపాలైతే వెలిగించి మొక్కుకుంటున్నారు అందరూ. రావి చెట్టు చుట్టూ తిరిగితే మనకు